సైఫుల్లా సైఫ్ అని చెప్పి ఇతను లష్కరీ తైబా యొక్క కమాండర్. మొన్న ఇతను బదాని అనబడే ప్రాంతం, అంటే ఢాకాలో ఉండే ఒక ప్లేస్ ఇది, ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఎప్పుడు? అక్టోబర్ 30వ తారీఖు. సో ఈ మీటింగ్లో ఆల్మోస్ట్ 7 తీవ్రవాదులు ప్లస్ బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్కు చెందిన అధికారులు అనబడే తీవ్రవాదులు. అంటే మహమ్మద్ యూనస్ పలానా అధికారిని ఎంచుకొని, ఇందులో మీరు చూసారనుకోండి హోమ్ సెక్రటరీ కూడా ఉన్నాడు. చూడండి ఎలా ఉన్న దేశాన్ని వీళ్ళు ఎలా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక హోమ్ సెక్రటరీని ఇలాంటి ఒక మీటింగ్కి వెళ్ళు, భారత్పై ఇలాంటి కుట్ర వాళ్ళు పన్నుతున్నారు, సో మనం సహాయం చెయ్యాలి, మన బాసులు మనకి చెప్పారు, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోకపోతే మనకు ప్రమాదము, మహమ్మద్ యూనస్ చెప్పి ఇలాగ గవర్నమెంట్ ఆఫీసర్స్ను ఈ మీటింగ్కి పంపించాడు. సో పంపించినప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక భారీ ప్రణాళిక, 7 తీవ్రవాదులు అంటున్నాను కదా, ఇందులో సుమాన్ అహ్మద్ అనబడే ఒక వ్యక్తి. ఇతను ఎవరు అంటే ఈ బాంబులు తయారు చేయడంలో ఎక్స్పర్ట్. సో ఇతనే కీలకం. సో మొత్తము బ్రీఫింగ్ జరిగింది, మనం భారత్లోకి వెళుతున్నాము, యాజ్ పర్ అవర్ ప్లాన్ ఎక్కడెక్కడ తీవ్రవాద దాడులు చెయ్యాలో మనము చేసే తీరాలి, ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు వీళ్ళు ఎలాగండి భారత్లోకి వస్తారు అంటే, సో ఇప్పుడు ఈ సుమాన్ అహ్మద్ అంటున్నాను చూసారా, వీళ్లకు ఈ ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుంది అంటే వీళ్ళకి వీసా దాకా ఇవ్వడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారండి. సో వెస్ట్ బెంగాల్ వస్తారు, వెస్ట్ బెంగాల్ అన్నప్పుడు మన అందరికీ తెలుసు చాలా ఈజీగా మీరు భారత్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ముర్షిదాబాద్ అనబడే ఒక ప్రాంతము, అందులోకి వస్తున్నారు. వీళ్ళకు ఒక ఇల్లు అనేది ఏర్పాటు జరుగుతుంది, అక్కడ వీళ్ళు బస చేస్తున్నారు, బాగా తింటున్నారు. ఇండియాలో ఏమేమి ఎక్కడెక్కడ చెయ్యాలి? ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. ఆల్రెడీ ఢిల్లీ, ఫరీదాబాద్, అల్ఫలా యూనివర్సిటీలో ఈ డాక్టర్లు అందరూ కూర్చొని 32 కార్లు, 32 బ్లాస్టులు, ఇది కదా ప్లాన్. మళ్ళీ వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఎందుకు బంగ్లాదేశ్ నుంచి ఇలా వెస్ట్ బెంగాల్ భారత్లోకి రావడము? ఇక్కడేనండి ప్రాబ్లం. మనము కార్ అని మాట్లాడుతున్నాం. ఎందుకు? రెడ్ ఫోర్ట్ వద్ద ఒక కార్ బ్లాస్ట్ జరిగింది. రేపు ఇదే మీకు బైకులు అంటే ఆలోచించాలి కదా, చాలా డెప్త్గా ఆలోచించాలండి. ఇవాళ ఒక ఎలక్ట్రిక్ బైక్ సడన్గా పేలిపోతుంది. ఏంటి అంటే బ్యాటరీ మాల్ ఫంక్షన్ అంటారు. ఇలాగ ఒక 100 బైకులు పేలే అనుకోండి, ఒక 100 మంది చనిపోయారు అనుకోండి, ఎవరిదండి బాధ్యత? అంటే తీవ్రవాదుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎంత మ్యాక్సిమం డ్యామేజ్. ఎందుకండి ఇదంతా చేస్తారు అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ప్రభుత్వాన్ని మీకు డీస్టెబిలైజ్ చేయడం. ఇక్కడ మనకు సెక్యూరిటీ లేదు, సో ఎవరు రక్షణ ఇవ్వడం లేదు, అయిపోయిన తరువాతే వీళ్ళు ఇలాంటి ఫీలింగ్ని కలిగించడానికి వీళ్ళు అమాయకపు జనాలను పొట్టన పెట్టుకుంటారు. వీళ్ళు నరరూప రాక్షసులు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ విషయంలో ఎటువంటి కనికరము, నో మెర్సీ అండి. వీళ్ళ విషయంలో ఆహా అనుకొని మనం కోర్టు అని, ట్రయల్ అని, వాడికి ఒక 20 ఏళ్ళు జైలు శిక్ష, తరువాత లోపల బిర్యానీలు, ఇవన్నీ ఈ కాలంలో చెల్లదు. మనము ఇజ్రాయెల్ మోడల్ని తీసుకోవాలి. ఒక తీవ్రవాదిని కూడా మనం విడిచిపెట్టకూడదు. ఇజ్రాయెల్ అంటే చిన్న దేశం అండి, భారత్ అంటే చాలా పెద్ద దేశము అన్నప్పుడు మన మ్యాన్ పవర్, మన ఇంటెలిజెన్స్, మన యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క కెపాసిటీ ఇజ్రాయెల్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ కదా. బోల్డ్ అంతమంది, బోల్డ్ అన్ని బ్రాంచ్లు, బోల్డ్ అనే నగరాలలో వీళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా. వీళ్ళు కాకుండా రా ఏజెంట్లు ఉంటారు కదా. సో వీళ్ళను కీన్గా పసిగట్టి ఒక్కడిని కూడా విడిచిపెట్టకూడదు. అలా చెయ్యగలిగితేనే ఈ సమస్యకు పరిష్కారం. మరి మన వాళ్ళు చేస్తున్నారో లేదో ఇంకా మనకు రిపోర్ట్స్ రావాలి. సో ఇప్పుడు వీడేం చేశాడు? తన మనుషులతో వెస్ట్ బెంగాల్ దాకా వచ్చి ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఇక్తికార్ అనబడే వ్యక్తి, వీడు ఒక హ్యాండిలర్, వీడు ఒక ఏజెంట్, వీళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ అంతా ఇచ్చాడు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఢిల్లీ, ఫరీదాబాద్, కల్కట్టా, ఇదే మాడ్యూలే మీకు మధ్యప్రదేశ్లో కూడా ఉంది. చూడండి, బాంబులు తయారు చేయడము, ఎలా బాంబులను తయారు చేయాలని శిక్షణ ఇవ్వడము. మీకు ఈ డాక్టర్లు ఆ శిక్షణ పొంది మనం అందరము ఎక్కడెక్కడ భారత్లో, ఇప్పుడు ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి? ఇది ఒక్క ఫరీదాబాదో ఢిల్లీయో కాదు, యావత్ భారత్లో ఇంతంత పెద్ద పేలుళ్ళు,
ఇంతంత పెద్ద బాంబు దాడులు అనేది వీళ్ళు ప్లాన్ చేశారు. ఈ మాస్టర్ మైండ్ ఎవరైతే మనం మాట్లాడుతున్నామో అక్టోబర్ 30వ తారీఖు మీటింగ్ పెట్టి, ఎందుకు అంటే ఆపరేషన్ సింధూర్ అని మన బ్రదర్స్కి తీరని అన్యాయాన్ని చేశారండి. 1,00,000 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించారు. విమానాలు పోయాయి, మిజైళ్లు పోయాయి, వాళ్ళ ఎయిర్ బేస్లు పోయాయి. మనము ప్రతీకారము తీర్చుకోవాలి. ఇది పాకిస్తాన్ నుంచి వీళ్ళ బ్రదర్స్ చెప్పే సూచన వచ్చిన వాళ్ళు. ఎల్ఈటి వాళ్ళు కదా, లష్కరీ తైబా వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళ మూలాలంతా పాకిస్తాన్లోనే ఉంటుంది. అలాగే మీకు జైషీ మహమ్మద్ వీళ్ళదేంటి విమెన్ వింగ్. చూడండి ఎన్ని రకాలుగా మనం గమనించాల్సింది. ఇదేదో ఒక దగ్గర అనుకుంటే పొరపాటు. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా, అంటే మీకు వంట గరిట పట్టుకునే వాళ్ళ చేతుల్లో తుపాకులు ఇవ్వాలి, బాంబులు ఇవ్వాలి అని ఒక వర్గము ప్లాన్. దానికి ఆ మహిళలు సిద్ధపడ్డం. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, ఒసామా బిన్ లాడెన్ ఇతనికి 4-5 భార్యలు. సో ఆ బిల్డింగ్లో ఉంటాడు. ఇప్పుడు అమెరికా వాళ్ళ ఆర్మీ వాళ్ళు అక్కడికి వచ్చారు కదా, వచ్చినప్పుడు వరుసగా వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు. వాడు ఏం చేశాడండి, తన భార్యను మీకు షీల్డ్ లాగా వాడాడు. సో ఆవిడ చనిపోయింది, 2వ భార్య చనిపోయింది. అయినా కూడా అంటే ఈ మహిళలంతా కూడా వీళ్ళకి ఒక షీల్డ్ లాగే. అంతే, వాడి ప్రాణాలు ఎవరైనా ఏం చేస్తారు, భార్య ప్రమాదంలో ఉంటే భర్త తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతాడు. ఇదే కదా మన ధర్మము. కానీ ఇక్కడ ఏమైంది, తన ప్రాణాలు కాపాడుకోవడానికి భార్యను షీల్డ్ లాగా ఉపయోగించాడు. మీరు క్లియర్గా చూడొచ్చు. అలాంటి వాళ్ళు వాళ్ళ కోసరము సొంత దేశము మీదే వీళ్ళు ఇంత పెద్ద కుట్ర పన్నారు. వీళ్ళకి ఒక విమెన్ వింగ్, ఇందులో డాక్టర్లు. ఆలోచించడానికే చాలా చాలా దారుణంగా ఉంది. కానీ వీళ్ళు ఇలాగే ఉంటారండి. ఈ తీవ్రవాద మెంటాలిటీ అన్నప్పుడు వీళ్ళ ఆలోచన విధానాలు ఇలాగే ఉంటాయి. సో ఇప్పుడు మీకు బంగ్లాదేశ్ను మనము క్లియర్గా పిన్ పాయింట్, ఏ ప్రాంతంలో ఎంతమంది తీవ్రవాదులు ఎక్కడ కలిశారు, ఏం మాట్లాడారు, మనము డిజిటల్ ప్లాట్ఫామ్లో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటారు. సో దానిని కూడా ఈరోజు సేకరించగలిగాం. ఎందుకంటే మీకు ఇలాగ టెలిగ్రామ్ అనండి, లేదా స్విజ్ యాప్ అనండి, దీనిలో యొక్క ఇన్పుట్స్ని తీసుకుంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారు క్లియర్గా ఇక్కడ ఉంది. మరి ఇదంతా మహమ్మద్ యూనస్ యొక్క కనుసైగల మేర జరిగింది. ఎందుకు అంటే మీకు అతని బాసులు చెప్పారు, మనము భారత్పై రివెంజ్ తీసుకోవాలి, ప్రతీకారం తీర్చుకొనే తీరాలి. అమెరికాకు నష్టం జరిగింది, చైనాకు చాలా పెద్ద లెవెల్లో నష్టం జరిగింది. కాబట్టి మనము వీళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని వీళ్ళు పూర్తిగా ప్రిపేర్ అయి వచ్చి ఉన్నారండి. ఇందులో మహమ్మద్ యూనస్ యొక్క ఇన్వాల్వ్మెంట్. అందుకే మనము బంగ్లాదేశ్కి సంబంధించి ఇంత మాట్లాడుతున్నాం. ఇప్పుడు షేక్ హసీనా, అజిత్ దోవెల్ గారు వీళ్ళు యాక్షన్లోకి దిగారు. మహమ్మద్ యూనస్ని బంగ్లాదేశ్ నుంచి తరిమి వెయ్యాలి లేదా వేసేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఈ భూమి మీద బతికి ఏ ఉపయోగం లేదండి. ఒక ప్రొఫెసర్ అని చెప్పుకొని ఇతనికి నోబెల్ బహుమతిని ఇచ్చారు. ఇతను తీవ్రవాదులను తన ఆఫీస్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి భారత్పై ఎలా పగ సాధించాలని చెప్పి మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. అంటే వీళ్ళందరూ అంటే ఇలాంటి వాళ్ళ వల్ల, వీళ్ళు నాయకులను చెప్పుకుంటారు కదా, వీళ్ళ వల్ల ఈ ప్రపంచానికి ఎంత ప్రమాదమో చూడండి. అంటే మీరు సిఐఏ అనాలి, టర్కీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, అక్కడ నుంచి మూలాలు ఢిల్లీ దాకా వచ్చాయి. అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్ అనేది మనం గమనించాలి. మరి దీనిని బ్రేక్ చెయ్యాలి, ఈ ఇంటర్నేషనల్ నెట్వర్క్ను తుక్కు చెయ్యాలి. ఎవడెవడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడో వీళ్ళందరినీ కూడా మన స్టైల్లో, రా స్టైల్లో ఎలాగ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మొత్తం మీరు చూసారనుకోండి. ముందు ఆ మాస్టర్ మైండ్ వాడు దొరికాడా, మీకు సర్వము కూడా బయటపడుతుంది. వీడు బంగ్లాదేశ్ ఢాకాలోనే ఉన్నాడని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. మరి వీడిని మనం ఏం చెయ్యాలని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.